అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచే అర్ధనారీశ్వర అవతారం ఎలా ఏర్పడిందో విందాం. బ్రహ్మ ప్రజలను సృష్టించాడు, కానీ వాళ్ళు ఎదుగు బదుగు లేకుండా ఉండిపోయారు. అందువల్ల ప్రజోత్పత్తి జరగనేలేదు. అప్పుడు ఆకాశవాణి స్త్రీ పురుషుల జంటలను కల్పించమని ఆదేశించింది. కానీ బ్రహ్మకు ఆ రూపం ఏమిటో, ఎలా ఉంటుందో అర్థం కాలేదు. శివుణ్ణి ప్రార్థించగా అనుగ్రహించిన ఈశ్వరుడు సగము స్త్రీని సగం పురుష రూపంలో కనిపించాడు. తన నుండి శక్తిని విడదీసి చూపించాడు. అప్పుడు బ్రహ్మ స్త్రీలను సృష్టించడం నా వల్ల కావటం లేదు, ఆ శక్తిని అనుగ్రహించమని కోరాడు. అప్పుడు శక్తి కొనుబొమ్మల నుండి ఒక దేవి ఆవిర్భవించింది. వెంటనే శక్తి శివుడిలో ఐక్యమైనది. శక్తి ఆ బ్రహ్మ నీకై తపిస్తున్నాడు, అతనిని అనుగ్రహించు అని చెప్పి అంతర్ధానం చెందాడు. అదే అర్ధనారీశ్వర యొక్క అవతారం. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.